ఈ యొక్క బైబిల్ తరగతికి కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా మరి ఒకసారి నేను హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనం యథావిధిగా బైబిల్ తరగతిలో మనము మత్తయి సువార్త 6వ అధ్యాయాన్ని మనము దానిందో 6వ అధ్యాయానికి ముందుగా కొన్ని విషయాల్ని ప్రభువారు చెప్పడం జరిగింది. అందులో ముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే, మీరు శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికంగా ఉండాలని చెప్పబడినటువంటి భాగంలోనే, ఆ వృత్తాంతంలోని భాగంగానే ఒక ప్రత్యేకమైనటువంటి సంగతిని కూడా తెలియపరిచాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మొదటి వచనంలో ఒక జాగ్రత్తను దారి చేస్తున్నాడు. ఒక జాగ్రత్త. ఏంటి ఆ జాగ్రత్త? ఒక హెచ్చరికను జారీ చేస్తున్నారు యేసుప్రభు వారు. ఏంటి ఆ హెచ్చరిక, ఏంటి ఆ జాగ్రత్త అనేటువంటిది మనం గమనించాలి. చాలా, ఎందుకంటే గ్రీకులో చాలా క్షుణ్ణంగా గమనించుము ఈ విషయాల్ని, అంటే చాలా తీక్షణంగా ఈ విషయాలను పట్టుకోండి అనేటువంటి మాటను ఇక్కడ జారీ చేయడం జరిగింది. అందులో అక్కడ చెప్తున్నాడు 6వ అధ్యాయం మొదటి వచనం, మనుష్యులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా ఏం చేయమన్నాడండి? జాగ్రత్త పడుడి. ఇక్కడ గమనించండి, మనుష్యులకు కనబడవలనని అంటే ద ఎయిమ్, ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనుష్యులకి కనబడాలని మీ నీతి క్రియలు చేయకుండా జాగ్రత్త పడండి. దీని గురించి యేసుప్రభు వారు ఇంత స్పష్టంగా ఎందుకు చెప్పారంటే, అనేకులు ఈ పాపంలో పడిపోతారు. మనం చేసే పని మనుషులకు కనబడుతుందా కనబడదా ఇది కాదు క్వశ్చన్. ఇక్కడ మనం చేసే పని మనుషులకు కనపడవచ్చు, కనపడకపోవచ్చు, కానీ చేస్తున్నటువంటి వాడి యొక్క ఉద్దేశం ఎప్పుడూ కూడా మనుష్యులకు కనబడవలెనని, అంటే దైవభక్తితో కాక, ఇతరుల మీద కనికరముతో కాక, కేవలము ఇతరులు మన మీద దృష్టి పెట్టాలనేటువంటి ఉద్దేశంతో పని చేయటం, లేదంటే నీతి కార్యాలు చేయటం. ఇలా చేయకుండా మీరు జాగ్రత్త పడండి అని చెప్పాడు ఆయన. అంటే ఇది ఎంత ఖచ్చితమైనటువంటి విషయమో యేసుప్రభు వారు ఇక్కడ ప్రస్తావించడానికి చూడండి. ఇక్కడ ఆయన చెప్తున్నాడు, 3 విషయాలు ఆయన ప్రస్తావించాడండి. సాధారణంగా మనుష్యులు 3 విషయాల్లో ఇతరులకు కనపడాలని చేస్తూ ఉంటారు, ఈ 3 పనులు. అందులో ఒకటోది ధర్మం చేసేటప్పుడు, ఇచ్చేటప్పుడు, రెండోది ప్రార్థన విషయంలో, మూడోది ఉపవాసం విషయంలో. ఈ 3 కూడా ఎక్కువగా మనుషులకు కనబడవాలని తరచుగా మానవులు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందుకే ఈ 3 విషయాలు ప్రస్తావించబడ్డాయి. ఒకటోది ఏంటండి? ఇచ్చుట. రెండోది ప్రార్థన చేయుట. మూడోది ఉపవాసం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఈ 3 విషయాలు చాలా జాగ్రత్తగా చేయవలసినటువంటి విషయాలు. ఇది చదువుదాం మనం ఒకసారి. మనుషులకు కనబడవాలని వారి ఎదుట మీ నీతి కార్యం చేయకుండా జాగ్రత్త పడ్డు, లేని ఎడల పరలోకముందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. ఫలము పొందరంటండి. మనుషులకు కనబడాలని ఎవరైతే నీతి కార్యాలు చేస్తూ ఉంటారో వారు ఫలము పొందరు అనేటువంటిది వాస్తవం. ఎవరు అంటే దేవునికి కనబడాలనేటువంటి నీతి కార్యాలు చేయడం, వారు ఫలం పొందుతారు, వీరు ఫలం పొందరు. ఇక్కడ చెప్తున్నాడు 2వ వచనం, కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరంలోనూ వీధులలోనూ చేయలాగిన నీ ముందర బోర ఊదింపవద్దు. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్చున్నాను. నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చెయ్యి చేయనది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకేమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. ఇచ్చే విషయంలో పరిసయ్యులు సాధారణంగా ఏమి అవలంబించేవారంటే, చాలాసార్లు
ఇది దీన్ని మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. బహుశా ఇచ్చేటప్పుడు ఎలాంటి వైఖరి మనకు ఉంటూ ఉంటుంది? ఇచ్చేటప్పుడు నీకు ఉండవలసినటువంటి హృదయ లక్షణం ఏంటి? ఇప్పుడు మనం ఇక్కడ ఒక మాట అన్నాడు, ఏమన్నాడంటే మనుష్యులకు కనబడవలనని చేయకుండా. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవలనని. అంటే మనుషుల వల్ల ఏం పొందాలనండి? ఘనత పొందాలని. వారు ఎక్కడున్నారంటే వేస్తారుల సమాజముల్లోనూ, సమాజ మందిరంలోనూ, మళ్ళీ ఎక్కడున్నారండి? వీధుల్లోనూ చేయలాగిన నీ ముందర బూర ఏం చేయొచ్చు అన్నాడండి? ఊదింపవద్దు. అంటే ఒక మాటలో చెప్పాలంటే నేను లేదంటే మనము కూడా ఏదైనా దేవునికి ఇచ్చేటప్పుడు రహస్యంగా ఇచ్చే ఆప్షన్ మాకు ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? రహస్యంగా ఇచ్చే ఆప్షన్ ఎక్కడ దొరుకుతుంది? చాలామంది దేవునికి కానుక పంపిస్తూ ఉంటారు, ఎవరికి తెలియనివ్వరు. అది ఎందుకనంటే వారికి ఉన్న విశ్వాసం. అది రహస్యం అని దేవుడు చూశాడు కదా, సరిపోద్ది కదా. ఇంకెవరికైనా తెలియాలా? అంటే రహస్యంగా దేవునికి కానుకిస్తూ ఉంటాడు చూసారా, అతనికి బలమైన విశ్వాసం ఉంటుంది. అంటే అతను ఒకటే అనుకుంటాడు. సాధారణంగా మనుషులు, మీరు ఎప్పుడైనా చూడండి, మనుషులు ఏం చేస్తూ ఉంటారంటే కనపడే వాటి దగ్గర ఎక్కువ ఖర్చు పెడతారు, కనపడని దగ్గర చాలా తక్కువ ఖర్చు పెడతారు. కనపడే వాటి దగ్గర మానవుడి యొక్క తత్వం ఏంటనంటే, మీరు ఎప్పుడన్నా, నేను చాలాసార్లు, అంటే ఈ విషయం నేను స్పష్టంగా ఎంతోసార్లు చూస్తూ ఉంటాను. ఎలాగో ఒక ఉదాహరణ చెప్తాను. ఒక సేవకుడు నాకు ఫోన్ చేశాడండి, నాకు నిజంగా ఫోన్ చేశాడు, నేను చెప్తున్నాను. అయితే ఈ విషయాన్ని మీరు ఎలా తీసుకున్నా పర్లేదు, కానీ నేను బహిరంగంగానే దీన్ని చెప్తున్నాను. ఫోన్ చేశాడు. ఎందుకు ఫోన్ చేశాడంటే, నాకు ఒక 500 పంపించమని ఫోన్ చేశాడండి. అదే నేను ఎందుకు అంటే, ఎక్కడో మీటింగ్కి వెళ్ళాడండి అతను. దేనికి వెళ్ళాడంటే మీటింగ్కి, క్షమించండి, వివాహానికి వెళ్ళాడు అతను. ఎక్కడికి వెళ్ళాడండి? వివాహానికి వెళ్ళాడు. వివాహానికి వారు ఖర్చు పెట్టిన ఖర్చు ఎంతో తెలుసండి? సుమారుగా 5 లక్షల పైన ఉంటుంది. మొత్తం డెకరేషన్లకి అయితే ఏంటి, భోజనాలకి అయితే ఏంటి. కానీ అతను వెళ్ళిపోయేటప్పుడు అతనికి ఛార్జీలు కూడా సరిపోయే మనీ ఇవ్వలేదు. అతను నాకు ఫోన్ చేసి మనీ అడిగాడు. ఇది ఎందుకు జరిగింది అలాగా? అది ఎవరికి కనపడదు కాబట్టి ఎంత ఇచ్చినా పర్వాలేదు. నేను ఫోన్ చేశాను. నువ్వు ఎక్కడికి వెళ్ళావంటే వివాహానికి వెళ్ళాను అన్నాడు. అంటే వాక్యానికి కట్టినటువంటి విలువది. ఏ దైవ సేవకుడు కూడా ఏం చేశారంటే, దేవుని సేవకుడు కానుక అడగడ కాబట్టి దేవునికి ఇవ్వక్కర్లొద్దని ఆలోచించేవాడు ధనాపేక్షపరుడే. దైవ సేవకుడు అడగడం కాదు. చాలామంది కానుక ఇచ్చేటప్పుడు ఇదేదో దేవుని సేవకుడు సాయం చేస్తున్నా ఆయన పేదడం, ఇది కాదు ఉండవలసినటువంటి తత్వం. ఆ దేవుణ్ణి గౌరవించేటువంటి విధానం అది. దేవుని యొక్క వాక్యమునికి ఇచ్చే విలువది. అది ఎప్పుడూ మర్చిపోకూడదు జీవితాల్లో. అంటే అన్ని లక్షల ఖర్చు పెట్టినటువంటి అతను అలా ఎందుకు చేశాడు? కారణం ఏంటంటే ఇది కనపడదు. రహస్యంగా మనం చేసే పనుల మీద ఎంత జాగ్రత్త కలిగి ఉన్నాం దేవుని పట్ల, ఇది చాలా విలువైనటువంటిది. పేదోదరాలను చూస్తున్నాడు ఆయన. పేదోదరాలను చూడండి, ఆయన ఏం చేసిందంటే రహస్యంగా, మీరు చూడండి, ఆమె అందరితో పాటు వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయి ఇచ్చుటను దేవుడు ఇప్పుడు చూడండి, ఇచ్చుట చాలా ప్రాముఖ్యత లేనిదనుకుంటారు చాలామంది. ఇచ్చుట చాలా ప్రాముఖ్యత లేనిదైతే
పేదతరాలు 2 కాసుల గురించి యేసు ప్రభు ఎందుకు మాట్లాడతాడు? ఆయన ఇచ్చుటను ఏం చేస్తున్నాడండి? గమనిస్తున్నాడు. ఆయన ఇచ్చుటను ఏం చేస్తున్నాడండి? గమనిస్తున్నాడు. వాళ్ళందరినీ చూశాడండి. ఒక ఆమె వచ్చి ఏం చేసిందండి? అందులో ఏం చేసిందండి? 2 కాసులు వేసింది. ఇప్పుడు యేసు ప్రభు చూశాడా లేదా? చూసి ఏమన్నాడంటే, మీరు కనుక ఆలోచించినట్లయితే ఆయన చూసి అంటేనే ఒక మాట అన్నాడు, అందరికంటే ఎక్కువ ఇచ్చింది. ఇప్పుడు మీరు చూడండి, ఎవరు చూశారు అది? ఎవరు చూశారండి? చూసారు. ఆమె ఇంకేమీ లేదు, ఆమె దగ్గర ఏముందండి? 2 కాసులు ఉంది. అది కూడా ఆమె పట్టుకెళ్ళి అక్కడ యేసు ప్రభు చూస్తున్నారు. తర్వాత మీరు కనుక ఆలోచించినట్లయితే ఈ యొక్క విధానంలో ఆమె రహస్యంగా చేసిందా పని, కానీ యేసు ప్రభు దాన్ని ఏం చేశాడండి? గుర్తించాడు. రహస్యమైన జీవితం, రహస్యంగా ఇచ్చుట, రహస్యంగా ప్రార్థించుట దేవునితో అవునవభావ సంబంధాన్ని తీసుకొస్తూ ఉంటుంది. నీవు బహిరంగంగా జీవించే జీవితం కంటే రహస్యంగా జీవించే జీవితం దేవుడు ఎంతో కోరుతూ ఉంటాడు. కనుక ఇక్కడ సాధారణంగా మనం చూసేటువంటి విషయాలు ఏంటంటే వీటి పట్ల చాలా జాగ్రత్త కలిగి ఉండాలి మనం. ఇంకొక ఆ సందర్భం ఇక్కడ కూడా చెప్తాడు, నీవైతే ధర్మము చేయనప్పుడు, ధర్మం గురించి కూడా ఇక్కడ మాట్లాడాడు. నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చేయి చేయనది ఎడమ చేతికి తెలియకుండా వలన. కుడి చేయి చేసేది ఎడమ చేతికి తెలియకుండా ఉంటుందండి? అసలు కుడి చేయి చేసేది ఎడమ చేతికి చేయకుండా ఉంటుందా? తెలుస్తుంది తెలదండి. ఒక వ్యాఖ్యానకర్త ఏం రాశాడంటే, డబ్బు విషయంలో మానవుడి మైండ్ చాలా స్పీడ్గా మారిపోద్ది అంటండి. ఎలా అంటే కుడి చేయి నుంచి ఎడమ చేయికి మారేలోపు మారిపోతుంటుందండి మనసు. అది దేవునికి ఇద్దాం అనుకుంటాడో, కానీ ఈ చేయి నుంచి ఈ చేయికి మారేటప్పుడు ఈ ఆలోచనలు మనకి ఎందుకు ఎంత అవడం, మెల్లమెల్లగా తగ్గించి ఇలా లెక్కలు వేసుకుంటూ చివరికి ఎంతో కొంత డిసైడ్ అయ్యి అక్కడ వేస్తుంటాడు. కుడి చేయి నుంచి ఎడమ చేయి మారేలోపు ధనం గురించి ఎన్ని ఆలోచనలు వచ్చేస్తాయి మానవుడికి. ఎందుకంటే మానవుడు ధనాపేక్ష పరుడు కాదు అని చెప్పడము ఇచ్చుటకు ఒక సాదృశ్యమై ఉన్నది. ధనాపేక్ష పరుడు దేవునికి ఇవ్వలేడు. అందుకే లోబు గురించి ఏమన్నాడనంటే, ఆయన ఒక మాట చెప్పాడు. లోబుని ఏమన్నాడనంటే, ఎవరైనా లోబుగా ఉండి, లోబు అంటే పిసినారు వాడండి. కనుక ఇది ఎంతో ముఖ్యమైనటువంటిది. ఏంటంటే ఇక్కడ అంటున్నాడు, మీరు ఏదన్నా చేసేటప్పుడు అక్కడ అంటున్నాడండి, ఏమంటున్నాడంటే మీరు రహస్యముగా, అందుకంటున్నాడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చేయి చేయనది ఎడమ చేతికి తెలియకుండా. అంటే ఏదైనా చేసేటప్పుడు, అంటే ఎవరు ఏం చేస్తున్నారనేది తెలియపరచడం తప్ప అంటే కాదు, అది తెలియపరచాలని అనుకోవడం తెలియపరిచేటువంటి వాడికి ఉన్నటువంటి సంతోషం. కానీ తెలియపరచబడాలని ఎప్పుడు కూడా ఏం చేయకూడదు. ఒకవేళ ఎవరైనా తెలియపరిచి ఇదిగో ఇలా అని, పౌలు గారు కూడా ఆయన ఇచ్చినటువంటి వారిని గురించి రాశాడు. ఆయన వారి సహకారుల పేర్లు జీవగ్రంథంలో ఏమన్నాడండి? రాయబడి ఉన్నవి అని చెప్పాడు మాట. కానీ ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే, రహస్యము ముందు చూచు నీ తండ్రి నీకు ఏమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. కనుక ఇచ్చుట రహస్యంగా చేయడం అనేటువంటిది ఎంతో ఉద్దేశపూర్వకమైనటువంటి విషయం. తర్వాత 4వ వచనం అన్నాడు, అట్లయితే రహస్యం ముందు చూచు నీ తండ్రి నీకేం చేస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. రహస్యం ముందు చూచేటువంటి తండ్రి, రహస్యమందు చూడడం అనేటువంటిది చాలా విభిన్నమైనటువంటిది. బైబిల్ గ్రంథంలో పౌలు గారు కూడా చాలా విషయాలు ఇందు గురించి ప్రస్తావించాడు, వారి గురించి రాశాడు. రహస్యంగా నన్ను నీతిమంతుడిగా తీర్చేవాడు దేవుడే అని, అలాగనే అంధకార సంబంధమైనటువంటి ప్రతి దాన్ని దేవుడు, రహస్యములో ఉన్నటువంటి దాన్ని దేవుడు ఏం చేస్తాడండి? రహస్యంగా చేసింది దేవుడు పబ్లిసిటీ చేస్తాడండి. రహస్యంగా చేసేది మన దేవుడు పబ్లిసిటీ చేయాలి. మనం ఎవరు చేయాలండి?
దేవుడు చేస్తే అంత ఆశీర్వాదకరం అది. కనుక రహస్యంగా చేసేటువంటిది, రహస్యంగా చేసింది ఆమె 2 గ్లాసులు అటుకెళ్ళి వేసేసిందండి. ఆమె ఏమీ ఎదుర్కోలేదు. యేసుప్రభు పబ్లిసిటీ చేశాడు ఆమె. ఎస్, ఈమె అందరికంటే ఎక్కువ వేసింది అన్నాడండి. ఆమె ఇప్పుడు చూడండి, ఆమె 2 కాసులు వేయడంలో ఆమె అంతర్యం ఏంటి? మనం ఏదన్నా దేవునికి ఇవ్వాలంటే ముందు ఎవరి గురించి మన గురించి ఆలోచించుకున్న తర్వాత ఏదైనా ఇస్తామండి. మన గురించి ఆలోచించుకొని ఒకవేళ నిలదొక్కుకోగలం అంటే ఏదో ఒకటి చేయడానికి చూస్తాం. కానీ ఆమె తన గురించి కూడా ఆలోచించుకోవడం మానేసి ఏం చేసిందండి? ఇప్పుడు మీరు ఎప్పుడన్నా ఆలోచించండి, ఆమె ఆకలితో చచ్చిపోయి ఉంటుందని మీకు అనిపిస్తుందా? పేదలు 2 కాసులు వేసి ఆకలితో చచ్చిపోయి ఉంటుంది. మనకు ఆమె దగ్గర ఏమి, ఒకవేళ ఎవరికైనా చెప్పుంటూ సలహా ఇద్దరు ఏమన్నా తెలుసా? ఎందుకమ్మా 2 కాసులు వేసేయడం, ఒక కాసు ఇవ్వచ్చు కదా, ఒక కాసు ఉంచుకోవచ్చు కదా, అన్నీ ఉండేవారేమో ఎవరికైనా చెప్తే. కానీ ఆమె అలా అనుకోలేదు. ఆమె జీవనం అంతా అని రాశాడు బైబిల్లో. ఏమన్నాడండి? జీవనంతా వేసేసింది. యేసు ప్రభువు కూడా ఆపలేదు. ఆమె అందరికంటే, అంటే ఆమె రహస్యంగా దేవునితో ఎంత సంబంధం కలిగి ఉంటే పనిచేస్తుంది చూడండి. కనుక ఇక్కడ కూడా చెప్తున్నాడు, రహస్యమందు చూచే నీ తండ్రి నీకేం చేస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. తర్వాత ఇది ఇచ్చే విషయంలో మానవుడికి ఉండవలసిన వైఖరి. అంటే దేవుని పట్ల భయభక్తులతో, యథార్థంగా, దేవుని మనసుతో, ఒకవేళ ఎప్పుడైనా సరే ఇతరుల పట్ల ఏదన్నా చెయ్యాలని అనుకున్నాం అనుకోండి, ఇతరుల పట్ల వారి మీద ప్రేమతో మనం ఏం చేయాలి? ఇతరులను చూసి కనికరపడి ప్రేమతో వారికి చేయవలసినటువంటి వస్తుంది. కనుక ఇది కనికరము, దేవుని పట్ల ప్రేమతో కూడినటువంటి దాంట్లోంచి రావాలి ఇచ్చుట అనేటువంటిది ఎప్పుడు కూడా దేవుని పట్ల ఉండేటువంటి కృతజ్ఞత, రెండోది ప్రజల పట్ల ఉండేటువంటి కనికరాన్ని బట్టి ఎప్పుడు కూడా ఇచ్చుట అనేటువంటి లక్షణం మనలో ఉత్పన్నం అవ్వాలి. అది కేవలము ఈ దేవుని పట్ల కృతజ్ఞతాభావం లేకుండా, కనికరము ఎదుటివారి మీద లేకుండా ఇవ్వడానికి చేసే ప్రతి ప్రయత్నము మనుషులకి కనబడవలనని. కనుక మనుషులు కనబడవలనని ఎప్పుడు కూడా మనము చేయకూడదు. తర్వాత ఇంకొక విషయం చెప్తున్నాడు 5వ వచనంలో చూడండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు ఏమన్నాడండి? వేషధారుల వలె ఏం చేయొద్దన్నాడు? ఉండవద్దు. ఇది ప్రార్థన విషయంలో ఫస్ట్ దేని గురించి చెప్పాడండి? ఇచ్చుట గురించి. ఇచ్చే విషయంలో వేషధారుల వలె ఉండొద్దు అన్నాడు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వారు బోధన ఏం చేస్తున్నారంటే ఊదుతున్నారు. కనుక అది తప్పు అని చెప్పాడు. ఇకపోతే 5వ వచనానికి వచ్చేటప్పటికి మళ్ళా 16వ వచనంలో చూడండి, ఇక్కడ 3 చోట్ల కూడా ఈ మాట వాడబడింది. ఇక్కడ ఈ విషయాన్ని కూడా మీరు చూసినట్లయితే 5వ వచనంలో మీరు చూడండి ఒకసారి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. ఇక్కడ 16వ వచనానికి వస్తే మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులే ఏం చేయొద్దు అన్నాడండి? ఉండవద్దు. ఇక్కడ ఈ 2 విషయాలు ప్రస్తావించాడు. ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఏం చేయొద్దు అన్నాడండి? ఉండవద్దు. మనుషులు కనబడవాలని సమాజ మందుల్లోనూ వీధుల మూలలో నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టం. ఇది యూదులు చేసేటువంటి కార్యక్రమం అండి. సాధారణంగా యూదులు ఏం చేసేవారు అంటే, మనుషులు కనబడవాలని ప్రార్థన ఎక్కడ చేసేవారండి? వీధుల మూదల్లోనూ, మళ్ళీ ఎక్కడండి? సమాజ మందులు. అంటే ఇక్కడ పబ్లిక్గా ప్రార్థన చేయడం గురించి అని కాదు. ఇక్కడ విషయం ఏంటంటే, యూదులు అంటండి, ఎవరైనా లేట్ అయింది అనుకోండి, అంటే ప్రార్థనకి వెళ్ళడం లేట్ అయింది అనుకోండి, ఈ లోపల ప్రార్థన స్టార్ట్ అయిపోయింది అనుకోండి, వీళ్ళు చేసే ప్రయత్నాలు అంటే ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడ చేసుకొని ప్రార్థన చేసేవారు అంటండి. అంటే నేను కూడా భక్తి పడినని చెప్పడానికి. అంటే ఇప్పుడు ఎక్కడన్నా ఆగిపోడు అనుకోండి, ఈ లోపల ప్రార్థన, ఆ రోడ్డు కనపడుతుంది అనుకోండి, రోడ్డు మీద మోకాళ్ళు వేస్తుంటాడు అనమాట. అంటే నేనేమి ఏదో కారణాలను బట్టి అయ్యి ఉండొచ్చు, కానీ నేను భక్తి పడినని చెప్పడం. అలాంటి వాడు నిజంగా అక్కడ విషయం ఏంటంటే, ఎక్కడో ఎదుటివాడికి కనబడాలని ప్రార్థన చేసేటువంటి జీవితం కాదు. నీ దేవునితో నువ్వు మాట్లాడాలని, ప్రార్థన దేవునితో మాట్లాడాలని ఆశ నుంచి రావాలి. ఎక్కువ మందికి ప్రార్థనలు ఎందుకు విసుకొస్తుందని అంటే, వారి ఇంటికాడ ప్రార్థనలు ఎక్కువసేపు గడపకపోవడమే. ప్రార్థన రాత్రి అంతా చేశాడు,
యేసు ప్రభు ఎక్కువసేపు ప్రార్థన చేయొద్దని ఎప్పుడూ అనలేదు. ఎక్కువసేపు ప్రార్థన చేయమని అడిగాడు ఆయన. ఒక రాత్రంతా ప్రార్థనలో గడిపాడు ఆయన. గెత్సెమనే తోటలో ప్రార్థనలో గడిపాడు ఆయన. ప్రార్థన ప్రార్థన దేవునికి విన్నవించుకోవడం. ఇక్కడ చూడండి ఏం చేశాడంటే, అక్కడ ఒక విషయం మనం చూడొచ్చు. నీవు ప్రార్థన చేయనప్పుడు పర్సనల్గా ఒకవేళ ఎవరైనా ప్రార్థన చేసుకోవాలని అనుకున్నారని అనుకోండి, ఇక్కడ వ్యక్తిగతంగా ఎప్పుడన్నా ప్రార్థన చేసుకోవాలని అనుకుంటే చూడండి, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి, ఎవరైనా వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలని అనుకుంటే గదిలోకి వెళ్ళి ఏం చేయమన్నాడండి? మనల్ని ఏం చేయమన్నాడు? వెళ్ళి ఏం చేయమన్నాడండి? తలుపు వేసుకొని రహస్యమందున్న నీ తండ్రికి ఏం చేయమన్నాడండి? ప్రార్థన చేయము. ఈ ప్రార్థన సాధారణంగా చాలా సమయాల్లో ఇది దైవజనులకు కానీ లేదంటే విశ్వాసులకు కానీ కొన్ని సమయాల్లో ఏదన్నా ప్రార్థన ఇవ్వలేదనుకోండి, చాలా బాధపడతారు వాళ్ళు. ఏమి ఇవ్వలేదని? ప్రార్థన చేయడానికి ఇవ్వలేదనుకోండి, చాలా బాధపడతారు. చాలామంది దైవజనులు ఒకవేళ ప్రార్థన ఇవ్వలేదనుకోండి ఏదన్నా మీటింగ్లో, చాలా బాధపడిపోతారు. అలా బాధపడే వాళ్ళు ఇంటికి వెళ్ళి అసలు పర్సనల్గా ప్రార్థన చేయరు. దేవుని పట్ల అంత ఆసక్తి ఉంటే ఇంటికాడ అంతకన్నా ఎక్కువ సమయం దొరకదండి, చేయొచ్చు. కానీ ప్రార్థన ఇవ్వలేదని బాధపడతారు, కానీ ఇంటికి వెళ్ళి వాళ్ళు దేవునితో ఏం చేయరు? ప్రార్థనలో గడపరండి. అలాగనే మనం ఏంటంటే చాలాసార్లు ఇక్కడ లేదు కానీ కొన్ని సంఘాల్లో స్త్రీల్ని పురుషుల్ని మొత్తం అంతా ఒకళ్ళ తర్వాత ఒకరు ప్రార్థన చేయమంటూ ఉంటారు. ఒక ఆర్డర్ ఉండదు. ఒకళ్ళ తర్వాత వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరికైనా టక్కన రాలేదనుకోండి, వాళ్ళు చచ్చి మానేసే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆవిడకి ఇచ్చారు కానీ అవకాశం నాకు ఇవ్వలేదండి అని ఒకడు, అతనికి ఇచ్చారు అవకాశం నాకు ఇవ్వలేదని ఇంకొకడు, లేదంటే పాటలకు ఆయనకు అవకాశం ఇచ్చారు. క్రీస్తు సంఘంలో ఆ సమస్య లేదులేండి, ఫస్ట్ నుంచి ఒక క్రమమైన విధానంలో ఉంది. అలాంటి సమస్య లేదు. కానీ సంఘాల్లో ఏంటంటే కొంతమంది సేవకులు కూడా సంఘాన్ని ఎలా పోగేస్తారంటే, మా సంఘానికి వస్తే నీకు పాటలు పాడే అవకాశం ఇస్తానంటే, ఎస్ ఇక్కడ మంచి అవకాశం దొరికింది మన టాలెంట్ చెప్పుకోవడం కానీ చెప్పి అలా పోగేస్తున్నారు జనాలు. లేదంటే మా సంఘానికి వస్తే నీకు ప్రార్థన ఇస్తాం, మా సంఘానికి వస్తే నిన్ను ప్రెసిడెంట్ కింద పెడతాం, మా సంఘానికి వస్తే నిన్ను సెక్రటరీ కింద పెట్టుకుంటాం, మా సంఘానికి వస్తే నేను సంఘ పెద్దని చేస్తాం అంటే ఈ ఆశలకు లోబడి వస్తూ ఉంటారు చాలామంది. కనుక ఇవి సమాజములో ఘనత నొందడానికి ప్రార్థన కానీ ఇచ్చుట కానీ చేయొద్దని చెప్పాడు ఆయన. బహుశా ఇలాంటి సమస్య అనేక మంది ఫేస్ చేస్తున్నారు ఈ రోజుల్లో. చూడండి అక్కడ అంటున్నాడండి, ఏమంటున్నాడనంటే మీరు చూస్తే ఆ రోజుల్లో అంటున్నాడు, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ఏం చేయమన్నాడండి? ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకేమిస్తాడు? రహస్య ప్రార్థన ప్రతి క్రైస్తవుడికి ఉండాలి. రహస్య ప్రార్థన. ప్రార్థనలో చాలా రకాలు ఉన్నాయి. ఆరాధనలో మనం ఏం చేస్తామండి? అందరం కలిసి ప్రార్థన చేస్తాం. అలాగే కుటుంబ ప్రార్థన కూడా ఉంటుంది. కుటుంబ ప్రార్థన కూడా ఉంటుందండి. కృతజ్ఞతా ప్రార్థన కూడా ఉంటుంది. వీటిలన్నిటితో పాటుగా రహస్య ప్రార్థన ఉండాలి. అది ఎవరు ఇండివిజువల్గా వారు దేవునితో చేయగలగాలి. భార్యాభర్తలిద్దరూ కలిసి ప్రార్థన చేయడం అనేటువంటిది మంచి విషయమే, కానీ వాళ్ళిద్దరూ విడివిడిగా కూడా దేవునితో ప్రార్థనలో గడపగలగాలి. కుటుంబ ప్రార్థన ఉండడం అనేటువంటిది మంచిదే, కానీ కుటుంబంలో ప్రతి వ్యక్తి దేవునితో సంబంధం కలిగి ఉండాలి. మీరు ఒక ప్రశ్న నేను అడుగుతున్నాను, దేవునితో ఒక వ్యక్తి సహవాసం కలిగి ఉన్నాడని చెప్పడానికి ఏది మూలం? ఒక వ్యక్తి దేవునితో ఉన్నాడని చెప్పడానికి ఏది మూలం? ఒక వ్యక్తి దేవునితో సహవాసం చేస్తున్నాడని చెప్పడానికి దేన్ని మీరు మూలంగా చేయొచ్చు? చెప్పండి, పర్లేదు. ఒక వ్యక్తి దేవునితో గడుపుతున్నాడు, దేవునితో ఉంటున్నాడు, దేవునిలో చక్కగా ఎదుగుతున్నాడు అని చెప్పడానికి దేన్ని మూలంగా ఎంచొచ్చు? దానికి ఒక్కటే ఆన్సర్ అండి, రహస్య ప్రార్థన. రహస్య ప్రార్థన చేయనివాడు దేవునితో సహవాసం లేనివాడే.
అతడు దాన్ని బదులుగా ఎన్ని చేసినా రహస్య ప్రార్థన లేనివాడు దేవునితో సహవాసం లేనట్టే. రహస్య ప్రార్థనే దేవునితో మనకి సంబంధాన్ని ఏర్పరుస్తుంది. ఎంత బిజీగా ఉన్నా సరే యేసుప్రభు ఒంటరిగా వెళ్ళి ప్రార్థించాడు. ఎవరితో మాట్లాడాడండి? తండ్రితో మాట్లాడాడు. అలాగనే ఎంత బిజీగా ఉన్నా సరే పౌలు ప్రార్థన చేశాడు. చూడండి, మీరు కనుక బైబిల్ గ్రంథంలో చూస్తే అపోస్తుల కార్యముల్లో ఈ విషయాలు మనం చూడవచ్చు. అపోస్తుల కార్యములో చూడండి, 20వ అధ్యాయంలో మీరు కనుక చూసినట్లయితే పౌలు గారు ప్రార్థన గురించి ప్రస్తావిస్తూ ఇప్పుడు మాట చెప్తున్నాడండి. 20వ అధ్యాయము చూడండి, అక్కడ అంటున్నాడండి 19వ వచనం, 20వ అధ్యాయం 19వ వచనం. యూదుల కుట్ర వల్ల నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావముతో నేనేలాగో ప్రభువును సేవించుంటునో మీకే తెలియను. కన్నీళ్ళు ఎక్కడ విడిచుంటాడు ఆయన? కన్నీళ్ళు ఎక్కడ విడిచుంటాడు? మన జీవితాల్లో కన్నీళ్ళు వస్తాయా రావండి? నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఎక్కువ కన్నీళ్ళు దేవుని దగ్గర ఉన్నాయా, మనుషుల దగ్గర ఉన్నాయా? ఇది చాలా ఇంపార్టెంట్ ఒక భక్తిపరుడు అని చెప్పడానికి. ఎక్కువ కన్నీళ్ళు ఎవరి దగ్గర ఉన్నాయి? నీ కన్నీళ్ళు ఎక్కువ ఎవరి దగ్గర ఉంటాయి? నేను మా అమ్మ దగ్గర ఏడుస్తానండి, మా నాన్నగారి దగ్గర ఎక్కువ ఏడుస్తానండి, మా బంధువుల దగ్గర ఏడుస్తానండి, మా ఇంట్లో ఏడుస్తానండి. ఇదంతా కాదు, నీ దేవుని దగ్గర నువ్వు ఏడుస్తున్నావా? ఎక్కువ కన్నీళ్ళు నీ జీవితంలో ఎవరి దగ్గర ఉన్నాయి? ఇదే ఒక భక్తిపరుడుకున్న నిదర్శనం. ఎక్కువ కన్నీళ్ళు ఎవరి దగ్గర ఉన్నాయి? దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏమన్నాడండి? దైవ చిత్తానుసారమైన దుఃఖం ఉండడం ఎంత ఆశీర్వాదం. ఆ దైవ చిత్తానుసారమైన సుఖం ఎవరు పుట్టిస్తారట? దేవుడే పుట్టిస్తాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖం ఉండడం ఎంత ఆశీర్వాదకరం మన జీవితాల్లో. అది ఎక్కడ జరుగుతుందో తెలుసండి? ప్రార్థనలో జరుగుతుంది. రహస్యంగా ఒక వ్యక్తి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాడు. యేసు ప్రభువారు మార్కు సువార్త 1వ అధ్యాయంలో కూడా ఆయన కూడా చెప్తున్నాడు. చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయంలో కూడా చూడండి ఆయన ఏం చేశాడో. మీకు అందరికీ ఎన్నోసార్లు ఈ విషయాన్ని చదివాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనంలో ఆయన పెందల కడనే ఏం చేశాడండి? లేచి. ఇప్పుడు లేచాడండి ఆయన? పెందల కడ లేచాడు. పెందల కడ లేచాడంటండి. ఉదయాన్నే పెందల కడ లేచి వాక్యం చదువుకోవడం, ప్రార్థన చేయడం ఎంత ఆశీర్వాదకరం జీవితానికి. పెందల కాడే లేచి ఏం చేశాడండి మళ్ళీ నేను? ఇంకను చాలా చీకటి ఉండగానే ఏం చేశాడండి ఆయన? బయలుదేరాడు. ఎక్కడికి? చీకటితోటైనా బస్సు ఎక్కేసానన్న మాటలు చాలాసార్లు వింటాం మనం. చీకటితోకే మనం ఎక్కేసాం అన్న మాటలు చాలాసార్లు వింటాం. చీకటితోనే లేచిపోయానండి ఇంట్లో కార్యక్రమం వల్ల అన్న మాటలు కూడా చాలాసార్లు వింటాం. చీకటితోనే నేను లేచిపోతుంటానండి. చీకటితోనే లేచిపోవడం ముఖ్యమైన సంగతి కదా. ప్రార్థనకు చీకటితోనే లేచావా? నాకు మెలకు వచ్చేద్దండి చీకటితో. ఇవన్నీ కాదు. మెలకు రావడం ఒకవేళ ఆరోగ్యానికి మంచిదేమో, చీకటితోటే. అంత మించి దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఎందుకంటే ఏదో రోజున మెలకు రాదు మనిషికి చనిపోయినప్పుడు. ఆ రోజు మనం అనలేం కదా మాట. కనుక చీకటితోటే లేచిపోయాడు ఆయన. ఇంకా చాలా చీకటి ఉందట. బయలుదేరాడంట. ఎక్కడికి? అరణ్యములోకి వెళ్ళాడంటండి. చూడండి, అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను.
యేసు ప్రభువారు ఈ భూమి మీద కలిగి ఉన్న భక్తి అండి. ప్రార్థన అనేటువంటిది జీవితంలో ఎంత అంటే, అక్కడ చీకటితో ఎవరైనా కనబడతారా? కనబడరు. ఆయన రహస్యంగా లేచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? ఆయన ఎవ్వరో కనపడరు, అరణ్యంలో చీకటిగా ఉంది. అక్కడ ఒక్కడో దేవునితో ఏం చేస్తున్నాడు? దేవుని తండ్రితో మాట్లాడుతున్నాడు. అలాగే గెత్సేమనే తోటలో ఈ గిన్నె నా నుంచి ఏం చేయమన్నాడండి? తొలగించమని ప్రార్థన చేయమన్నాడు. ఒక్కడో కూడా. కనుక ప్రార్థన చేసేటప్పుడు ఈరోజు ఎక్కువ మంది యవనస్తులు, పెద్దవాడు పాపంలో పడిపోవడం గల కారణం ఏంటంటే ప్రార్థన చేయకపోవడం. మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు చాలామంది యవనస్తులు అడిగే ప్రశ్న ఏంటంటే, అయ్యా మేము పాపం చేయకూడదని ఉంటున్నాం, పాపం చేయకుండా ఉండాలని మాకు ఉంది, దేవుని కొరకు బ్రతకాలని ఏమో కూడా మాకు ఉంది, కానీ పడిపోతున్నాం. ఎందుకు అలా జరుగుతుందని అంటే, దానికి సీక్రెట్ ఏమన్నా ఉంటే చెప్పండి అని అడుగుతారు. దానికి ఒకటే సీక్రెట్, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ఏం చేయమన్నాడండి? ప్రార్థన చేయండి. మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఈ ప్రార్థన అంశం గురించి ఎంత చెప్పినా వినడానికి బాగుంటుంది, కానీ ఎక్కువ మంది చేయకపోవచ్చు. ప్రార్థన అనే సబ్జెక్ట్ అందరికి ఇష్టమేనండి. యేసు ప్రభు చెప్తేనే చేయలేదండి శిష్యులు. మీకు తెలుసా? ప్రార్థన అనే సబ్జెక్ట్ అనగానే ఒక ఆతృత వస్తుంది. ఎస్, ఈ రోజు నుంచి నేను ప్రార్థన చేయాలని వెళ్తారు. ప్రార్థన సబ్జెక్ట్ అని అంటున్నాను. ఎస్, ఈరోజు ఖచ్చితంగా దేవునితో ఉండాలి, ఖచ్చితంగా నిజమేనంట ప్రార్థనలో అనేటువంటి. యేసుప్రభు అన్నాడు, మీరు ఎక్కడ ఉండి ప్రార్థన చేయండి అని చెప్పి 3 సార్లు చెప్తే 3 సార్లు ఏం చేశారు వాళ్ళు? అంటే ప్రార్థన గురించి యేసు ప్రభువు చెప్పినా సరే వాళ్ళు ఏం చేయలేదు. ప్రార్థన అనే సబ్జెక్టు ఎంత చక్కగా వింటావో, ప్రార్థన అనే సబ్జెక్ట్ ఎంత బాగుంటుందో, అంత తక్కువగా ప్రార్థన చేయడం ఎంతో బాధాకరం. కాబట్టి రహస్యంగా ప్రతి వ్యక్తి కూడా దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలండి. నిజంగా పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులు ప్రార్థన గదులుగా, అందుకే నీ భూమి మీద ఆస్తిపరుడువా కాదా, లేదంటే ఏ పరుడు అనేటువంటిది ముఖ్యం కాదు, కానీ భూమి మీద ప్రార్థనా పరుడువేనా అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి. క్లిష్ట పరిస్థితుల్లో భక్తులు ప్రార్థన చేశారు. క్లిష్ట పరిస్థితుల్లో యోనా ఎక్కడుండి ప్రార్థన చేశాడు? ఎక్కడుండి ప్రార్థన చేశాడండి? చేప కడుపులో ఉండి యెహోవాకి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. నీకు కష్టాలు వేధించేస్తున్నాయి, ఏమీ చేయలేకపోతున్నావు, నిరాశ, నిస్పృహ, నీ జీవితంలో మనశ్శాంతి లేదు. అలాంటి టైంలో మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ఏం చేయమని ఉందండి? చాలామంది శ్రమ సంభవిస్తే ఇన్స్పిరేషనల్ వీడియోలు వినడానికి చూస్తుంటారు. ఎవడో ఉంటాడు అందులో యూట్యూబ్లో ఉండి వాళ్ళని జాగ్రత్తగా కష్టాల్లో ఎలా తట్టుకోవాలని ఇన్స్పైర్ చేస్తూ ఉంటాడు. అది 5 నిమిషాలు ఉంటుంది. అది నేను నిజంగా చెప్తున్నాను. ఇన్స్పిరేషనల్ వీడియోస్ ఏమీ పనిచేయవండి శ్రమల్లో ఉన్నప్పుడు. మళ్ళీ చెప్తున్నాను. అంటే ఆ పరిస్థితుల నుంచి నేను ఎలా గట్టెక్కానని చెప్తుంటే ఆ 5 నిమిషాలు పనిచేస్తుంది అంటే అది అంతమించి అదేమీ. ఎందుకంటే లోక సంబంధమైన శ్రమల్లో ఉన్నప్పుడు గట్టెక్కాలి, పైకెక్కాలి, లేదంటే నిలదొక్కుకోవాలి, పడిపోకూడదు, చివరి వరకు విజయం ఇదే. ఈ మాటలన్నీ ఏదో కాసేపు ఉద్రేకాన్ని తీసుకొస్తాయేమో, కానీ శ్రమ దినమున ప్రార్థన చేసేవాడిని దేవుడు ఆదరిస్తాడు. శ్రమ లోక సంబంధంగా ఎన్నో ఉన్నాయి. శ్రమల్లో ఉన్న మనిషిని ఏం చేయడానికండి? ఓదార్చడానికి. కానీ శ్రమ మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ఏం చేయమని ఉందండి? ప్రార్థన చేయవాళ్ళను. ఏం చేయాలి? శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేయమని ఉంది. అందుకే అన్నాడు, సంతోషం కలిగితే ఏం పడమని ఉందండి? క్రైస్తవుడు దినచర్య శ్రమ వచ్చినదా అతడు ఏం చేయమన్నాడండి? ప్రార్థన చేయండి. యాకోబుకి భయంకరమైన శ్రమ వచ్చింది.
ఒకసారి వెళ్ళిపోతుంటే భయంకరమైన శ్రమ వచ్చింది. ఏంటి ఆ శ్రమ? భక్తుల జీవితాల్లో మీరు కనుక చూసినట్లయితే వారు ఏ పరిస్థితుల్లో ప్రార్థన చేశారో చూడండి. భక్తుల జీవితాల్లో వారు మీరు కనుక చూస్తే యాకోబుకు వచ్చిన శ్రమ ఏంటంటే తన అన్నయ్య అయినటువంటి యాషావు 400 మందిని ఏం చేస్తున్నాడండి? తీసుకొని వస్తున్నాడు. 400 మందిని ఎంతో పగతో ద్వేషంతో వస్తూ ఉంటాడు. ఇప్పుడు యాకోబుకి ఏమేసింది? భయం వేసింది. ఒక ప్లాన్ వచ్చింది యాకోబుకి. మన దగ్గర ఉన్న మందలను 2 కింద విడగొడదాం. ఒక మందను చంపేసిన ఇంకో మంద ఏం చేస్తుంది? తప్పించుకొని పోద్దన్న ప్లాన్ వేసాడు. సెట్ అవ్వలేదు. అంటే అనుకున్నాడు మనసులో అలా చేద్దామని. శ్రమలు వచ్చినప్పుడు తప్పించుకోవడానికి భూ సంబంధమైన ప్లాన్లు ఎతుకుతారు, కానీ ప్రార్థనా గతిని వెతకరు. శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలి? చాలామంది శ్రమ వస్తే మంచి సినిమా చూద్దాం అనుకుంటారండి. ఎందుకంటే ఆ బాధ మర్చిపోవాలి, కానీ మళ్ళీ తర్వాత మామూలు అయిపోతారు. శ్రమ వస్తే ఏదన్నా నువ్వు శ్రమ కలిగినప్పుడు ఏదో ఒకటి చెయ్యాలనుకుంటే అది ఏమీ అవదు. ఇంకా శ్రమ వచ్చిన వెంటనే నీ తండ్రి అందుకే అన్నాడు, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఏం చేయమన్నాడండి? నేను మీ గురించి చింతిస్తున్నాను. గాడ్ ఈజ్ టేక్ కేర్ అబౌట్ యూ. దేవుడు మన కొరకు చాలా కేర్ తీసుకుంటున్నాడు. ఆయన మన అవిశ్వాసం ఏంటో తెలుసా? మన జీవితాలని దేవుడు పట్టించుకోవట్లేదు అని ఎప్పుడు అనుకోవడానికి వీల్లేదు. వై? ఎందుకు పట్టించుకోడు? ఆయన పట్టించుకుంటాడు. భక్తులు ఈ ప్రార్థన కూడా చేశారు. నా దేవా ఎలా నన్ను వదిలేస్తావు? కీర్తనల గ్రంథం అంతా చదవండి. కీర్తనలో చాలా ప్రార్థనలే. కీర్తనల గ్రంథం అంతా మీరు చదివితే అందులో చాలా ప్రార్థనలు ఉంటాయి. మోషే కూడా 90వ కీర్తన మోషే చేసినటువంటి ప్రార్థన. తర్వాత దావీదు చేసిన ప్రార్థనలు ఉంటాయి, కీర్తనలు ఉంటాయి. దేవా మమ్మల్ని ఎలా వదిలేస్తావు? ఒక విషయం ఏంటో తెలుసండి, ఒక భక్తిగల మనుష్యుని యొక్క పోరాటం అంతా ఎక్కడ ఉంటుంది తెలుసండి? ప్రార్థనలో ఉంటుంది. అతని జీవితంలో ప్రార్థనలో కంటే మరి ఎక్కడా కూడా ఎక్కువగా పోరాడలేడు. అందుకే పౌలు గారు కూడా చూడండి ఏమంటున్నారు, బైబిల్ గ్రంథంలో రహస్యంగా చేసేటువంటి ప్రార్థనలో ఆయన ఒక మాట అంటున్నాడండి. ఏమంటున్నాడు అంటే అక్కడ ఒక మాట మనం చూద్దాం. కొలస్సీ 4:12 అంటున్నాడండి. కొలస్సీ 4:12 ఒక మాట అంటున్నాడండి. 4వ అధ్యాయము 12వ వచనం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడినైన ఎపఫ్రా మీకేం చేస్తున్నాడు? మీలో ఒకడు క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు ఏం చేస్తున్నాడు? వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయిత గలవారినై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో ఏం చేస్తున్నాడు? పోరాడుతున్నాడు. ఎపఫ్రా ఏం చేస్తున్నాడు అంటే మీ కొరకు ఎల్లప్పుడూ ఏం చేస్తున్నాడు? మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థనలో పోరాడుతున్నాడు. ఎవరితోటి? దేవునితోటి. ఈ భూమి మీద అత్యంత గొప్ప ఆయుధం ఏమైనా ఉందంటే క్రైస్తవుడికి అదేంటండి? అది ప్రార్థన. ఎపఫ్రా ప్రార్థనలో సంఘం గురించి ఏం చేస్తున్నాడంటండి. మీరు గమనించండి. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోతాం, మధ్యలో ఎప్పుడు కలుస్తాం? శుక్రవారం కలుస్తాం, లేదంటే ఆదివారం కలుస్తాం, మళ్ళీ ఏదైనా కూడుకుంటే కలుస్తాం. ఈ మధ్య టైంలో
సంఘము గురించి మనం ప్రార్థనలో పోరాడవలసినటువంటి వారు. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు అతను. ప్రార్థన మన యొక్క మన గురించి ప్రార్థన చేయాలి. ఎవరెవరి గురించి చెప్పాడో మనం రహస్యంగా చేసేటువంటి ప్రార్థన గురించి అని చెప్పాడు. కాబట్టి ప్రార్థన ఎప్పుడూ కూడా రహస్యముతో దేవునికి చేసేటువంటి ఒక బంధమై ఉంది. యాకోబు చాలా ఆస్తి ఉందండి యాకోబు దగ్గర. తిరిగి వచ్చేటప్పుడు ఎన్నో జనాలు ఉన్నారు, పనివారు ఉన్నారు. ఎవరికి? యాకోబుకి. తిరిగి వస్తున్నాడు. తిరిగి వస్తుంటే ఎవరు ఎదురు వస్తున్నారు? యాషావు ఎదురు వస్తున్నాడు. ఇప్పుడు భూ సంబంధమైన ప్లాన్ ఒకటి వేయొచ్చు. ఎందుకంటే తాడో పేడో తెలుసుకుందాం, అన్నయ్య నేనా అన్నట్టు అనొచ్చు అతను. కానీ ఎక్కడికి వెళ్ళిపోయాడు? ప్రార్థనలోకి వెళ్ళిపోయాడు. వెంటనే అక్కడ ఆగి యాకోబు దేవునితో మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవునితో మాట్లాడే అవకాశాన్ని మానవుడు కోల్పోకూడదు ఈ భూమి మీద. అది గొప్ప. అబ్బా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను మనలో ఏం చేశాడంటండి? పెట్టాడంటండి. దేవుణ్ణి నువ్వు నా తండ్రిగా, తండ్రి కంటే ఎక్కువగా నువ్వు ఆయనతో మాట్లాడవచ్చు. దేవుడు మనకు తండ్రి. ఆయన తన పిల్లల గుట్టుకు ఆయన ఏం చేశాడంటండి? అధికారం ఇచ్చాడంటండి. కాబట్టి ఇక్కడ ఒక విషయం చెప్తున్నాడు. ఏమండి? యాకోబు అంటున్నాడు, అయ్యా తండ్రి, ఈ చేతి కర్రతో ఇక్కడికి వచ్చాను, మళ్ళా ఇప్పుడు తిరిగి ఎలాగెళ్తున్నాను? ఇంత మందలుగా ఇంత ఎలాగెళ్తున్నాను? నీ సేవకుడికి నీవు చేసిన ఉపకారంలోకి నేను అపాత్రుడిని. అయ్యా నువ్వు సెలవిచ్చావు కదా, నువ్వు తిరిగి వచ్చావని చెప్పింది ఎవరు? నీవే కదా. యాకోబుని తిరిగి వెళ్ళమని ఎవరు చెప్పారండి? దేవుడే చెప్పాడు. దేవుడు వెళ్ళమన్న దారిలో కష్టాలు ఉండవని అనుకోకండి. దేవుడు వెళ్ళమన్న రూట్లో కష్టాలు ఉంటాయి. యాకోబుని వెళ్ళమన్నది ఎవరు? దేవుడే. దేవుడు వెళ్ళమన్న రూట్లో కష్టాలు ఉంటాయి. కానీ ప్రతి కష్టములో నుంచి ఆయన దేవుడు తోడు ఎప్పుడూ ఉంటుంటుంది. ఎందుకు కష్టాలు దేవుడు పెడతాడంటే, ఆ కష్టాలు పెట్టకపోతే మనం ఏం చేయం? ముందు ప్రార్థన చేయం. మీరు ఎప్పుడన్నా ఆలోచించండి, దేవునికి ఎక్కువ ఎప్పుడు ప్రార్థన చేస్తాం మనం? భయం ఉన్నప్పుడా, భయం లేనప్పుడా? ఇక్కడ మీరు గమనించండి, దేవునికి ఎక్కువ భయం ఉన్నప్పుడే ప్రార్థన చేస్తాం. అందుకే బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులు వారి జీవితాల్లో దేవునికి ప్రార్థన చేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఒక ఆయనేమో యుద్ధానికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేశాడు. యెహోషువ ప్రార్థన చేశాడు. ఏలియా కూడా ఏం చేశాడండి? ప్రార్థన చేశాడు. కొత్త నిబంధనలోనే విశ్వాసముతో దేవుణ్ణి ఏం చేశాడంటే అడిగాడండి. దేవుణ్ణి అడిగాడు. నేను ఒక విషయాన్ని మనం ఈ వృత్తాంతాన్ని బట్టి గమనించాలి. మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడు మనకి ఖాళీ దొరికిన సమయం అలా కూడా మన తండ్రితో మనం గడపగలగాలి. తండ్రితో గడపగలగాలి. అలా లేకపోతే మనము దేవునితో సంబంధాలు అండి. ఒక విషయం ఏంటంటే, ప్రస్తుతరంలో మేము యవనస్తుల నుంచి, అంటే ఇక్కడ కాదు కానీ ఎక్కువ బయట యవనస్తులకి వాక్యాన్ని బోధించినప్పుడు వారు వాక్యం విషయంలో చాలా వాక్యోత్తరం కలిగినటువంటి వారుగా ఉంటున్నారు, కానీ రహస్యంగా ప్రార్థించడంలో వారు విఫలమవుతున్నారు. అంటే వాళ్ళ నాలెడ్జ్ ఏ వచనం ఎక్కడుందో చెప్పేయగలరో, మొత్తం క్రీస్తు సంఘంలో ఉన్న సిద్ధాంతాలన్నీ టపటప కిందప్పటి నుంచి నూరేసి ఉంటాయి కాబట్టి చెప్పేయగలరు. ఇవన్నిటికంటే పర్సనల్గా ప్రభుతో గడపడం చాలా ఉన్నతమైంది. ఇవన్నీ ఎప్పుడో ఒకప్పుడు నేర్చుకున్నాం, ఇంకా ఫుల్ స్టాప్ పెట్టేసి సంపూర్ణులగుటకు ఏం చేయమన్నాడండి? ముందుకు సాగుతాం. సంపూర్ణులు అవడానికి, క్రీస్తునకు కలిగిన స్వారూప్యతకు సమానం గలవారు అవడానికి మనందరం ముందుకి సాగవలసినటువంటి అవసరం ఉంది. దయచేసి ఈ విషయాలన్నీ కూడా, ఒకటి మనం ఈరోజు ఇచ్చుట గురించి మనం నేర్చుకున్నాం, అది ఎలా ఉండాలనేటువంటిది. రెండోది ప్రార్థన గురించి మనం నేర్చుకున్నాం. ఇకపోతే మనము
దేవుని చిత్తమైతే వచ్చే వారం ఇక్కడ ఉపవాసం గురించి కూడా చెప్పాడు. ఆ బైబిల్ గ్రంథంలో ఎవరెవరు ఏ సందర్భాల్లో ఉపవాసం ఉన్నారు, పాత నిబంధన నుంచి చూద్దాం. వారు ఏ సందర్భాల్లో ఏ విధంగా ఉపవాస ప్రార్థన ఎంత ఉన్నతమైంది అనేటువంటిది కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. కనుక దేవునికి ఇచ్చుట విషయంలో, అలాగనే దేవునితో మాట్లాడే విషయంలో మనము శ్రద్ధ కలిగి ఉంటకు దేవుడి మాటలను మన హృదయాల్లో దీవించాలని మనము దేవుని వేడుకుందాం. చక్కగా విన్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మనం